ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఓ తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జీవిత విషయాల గురించి. తండ్రి చెప్తూ ఉంటే కొడుకు అది కాదు ఇది కాదు అనేసి తండ్రి మాటని అంతగా పట్టించుకోకుండా వాగ్వివాదానికి దిగుతాడు. సరే తండ్రి చెప్తుంటే నా కొడుకు వినట్లేదని చాలా బాధపడతాడనమాట. అయితే ఈలోపు ఇద్దరికి వాగ్వివాదం ఎక్కువైపోయి, నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి నేను బయట బతుకుతాను నాన్న, నువ్వు నా గురించి ఏం పట్టించుకోవద్దు, నాకు సలహాలు ఇవ్వద్దని తండ్రిని ధిక్కరించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఊరంతా తిరిగేసిన తర్వాత ఊరు చివరనున్న ఒక హోటల్కి వెళ్తాడు. ఎందుకంటే ఆకలి అవుతూ ఉంటుంది. సరేనని వెళ్ళగానే హోటల్ వాళ్ళు రండి బాబు రండి అని చెప్పి కూర్చోబెట్టి భోజనం పెడతారు. భోజనం చేస్తావా ఏం తింటావా అని అడిగితే భోజనం చేస్తానంటాడు. వీడి దగ్గర డబ్బులు లేవనేది వీనికి తెలుసు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా రాచమర్యాదతో ఏమేం కావాలని ఏమున్నాయో అన్నీ హోటల్లో ఉన్న అటువంటివన్నీ లిస్టు చెప్పగానే వాడికి నచ్చినవి అన్నీ, ఏందబ్బా నా దగ్గర డబ్బులు లేవు అయినా వీళ్ళు అడుగుతున్నారు, ముందు నాకు ఆకలితో తినాలని చెప్పేసి కూర్చొని వాళ్ళు పెట్టినవన్నీ తింటాడనమాట. తిన్న తర్వాత బాబు నువ్వు హాయిగా వెళ్ళి తిరిగినట్టున్నావు, హాయిగా వెళ్ళి రూమ్లో పడుకో, నీకు టీవీ గట్రా అన్నీ ఉన్నాయి, వైఫై కూడా ఉంది, నీకు కావాలంటే చూసుకునైనా అని చెప్పి వాళ్ళని రాచమర్యాదతో పైన ఒక రూమ్ చూపించి రూమ్లో ఉండేమంటారు. ఇదంతా చూసుకొని ఏదైతే ఏమైందిలే తర్వాత చూసుకుందాము అని చెప్పి వాడు టీవీ చూసుకుంటా పడుకుంటాడు. పొద్దున్నే లెగవగానే మళ్ళీ హోటల్లో బాయ్ వచ్చేసి రండి బాబు టిఫిన్ చేద్దరు రండి కిందకి రండి అని చెప్పి మళ్ళీ ఆహ్వానిస్తాడు. వాడికి అర్థం కాదనమాట, ఏంది వీళ్ళందరూ నన్ను ఎట్లా చూస్తున్నారు. సరే ఏదైతే అయింది అని చెప్పి మళ్ళీ పోయి కిందకి వెళ్ళి శుభ్రంగా ఏది కావాలంటే అది తినేసేసి మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోండి అయ్యా, ఏమి ఇబ్బంది ఏం లేదు, అదే రూమ్లో ఉండండి, హాయిగా ఉండండి అని చెప్పి ఏసీ వేసుకోండి అని చెప్పి మళ్ళా వాళ్ళు చెప్తారు హోటల్లో యజమాని. చెప్పగానే ఇదేదో బాగుందే, నాకు ఏంది ఇవన్నీ నాకు రాచమర్యాదలు చేస్తున్నారని మనసులో అనుకుంటూ పైకి వెళ్ళిపోతాను. తర్వాత తెల్లవారితోనే 3వ రోజు అవుతుంది. అప్పటికి ఈ 3వ రోజుకి వాళ్ళు హోటల్లో ఉన్న బాయ్ వచ్చేసి మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు బాబు అని చెప్పి హోటల్ యజమాని పిలుస్తున్నారంటే, ఏందబ్బా నన్ను పిలుస్తున్నాడు ఏమైంది మళ్ళా అని కిందకు వస్తారు. కిందకి రాగానే మెడబెట్టుకొని బయటకు గెంటేస్తారు. అయ్యా నేను మీ హోటల్కి వచ్చినప్పుడు మీరు నన్ను బాగా ఆహ్వానించి మీ దగ్గర ఉండేవి నాకు నచ్చినవి మీరు పెట్టి నన్ను హాయిగా ఉండమని ఒక రూమ్ కూడా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని నేను అడగలేదు, ఇప్పుడు మీరు ఎందుకు గెంటుతున్నారని అడుగుతున్నా, దేనికి నన్ను గెంటేశారని ఆ అబ్బాయి అడుగుతాడు హోటల్ యజమానిని. హోటల్ యజమాని ఒకటే చెప్తాడు, అయ్యా నువ్వు వస్తావని మీ నాన్నగారు నాకు 10,000 రూపాయలు ఇచ్చిపోయారు, నువ్వు వస్తే మా అబ్బాయి వస్తే మీరు చూడండి అని చెప్పిపోయాడు, అందువలన నీ లెక్కచారానికి మొత్తం అంతా కూడా 3 రోజులకి ఈ 10,000 సరిపోయింది, ఇప్పుడు ఇంకా ఈ రోజుకి అయిపోయినాయి, అందువలన నేను గెంటేశాను అని చెప్తాడు. అప్పుడు అబ్బాయి ఏమనుకుంటాడు, నేను మర్చిపోయిన మా నాన్నని, నేను ఎక్కడున్నా మా నాన్న నన్ను మర్చిపోలేదు అని బుద్ధి తెచ్చుకొని దబదబా వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుతాడు. పరిగెత్తి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను నిన్ను వదిలేశాను కానీ నువ్వు నన్ను వదిలేయలేదు అని చెప్పి వాళ్ళ నాన్నతో బాధపడి వాటేసుకొని, నాన్న నేను నన్ను క్షమించని ఏడుస్తాడు. అదే రకంగా భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలి ఏం చెయ్యాలి అనేది ఆయనకి తెలుసు. మన తండ్రి ఆ అబ్బాయిని ఎలా అనుకరించి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, వదిలేయలేదు, అనుకరించి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎటు తిరిగి వెళ్ళి ఎక్కడ ఉంటాడు అని గమనించి ఆలోచించి ఆ హోటల్లో ఇచ్చిపోయాడు. అదేవిధంగా మనకు భగవంతుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. మనం ఆయన కాళ్ళు పట్టుకొని ఉండాలంతే, అంతే తప్ప మనల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.
జన్మం ఇచ్చిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు మనల్ని కాపాడుతూ మన తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత మనల్ని కాపాడేది ఆ భగవంతుడు ఒక్కడే. భగవంతుడిని ప్రార్థిద్దాము. భగవంతుడు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే ఈ కథలో వివరణ ప్రకారంగా మనల్ని దేవుడు రక్షిస్తాడని అందరూ నమ్మాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై